గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి మరణం ఉందో దాని గురించి విచారణ జరిపిన తర్వాత ఇచ్చిన రిపోర్టును కూడా వైసీపీ నాయకులు కానీ కొంతమంది వైసీపీ సపోర్టర్స్ కానీ ఇది మేము నమ్మం, ఇది ముమ్మాటికి హత్య అంటూ విద్వేషాలకు రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? ముందుగా ఆంధ్ర వాయిస్ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీరు అడిగిన దాంట్లోనే ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అరాచకం సృష్టించాలి అనేటువంటి మనస్తత్వం గల వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ ప్రజలందరినీ కూడా ఏదో రకంగా హింస మార్గంలోకి తీసుకెళ్ళి ఆ హింస మార్గంలోనే అందరినీ కూడా రెచ్చగొట్టాలి, వాళ్ళ మనోభావాల్ని రెచ్చగొడితే కానీ మనం తిరిగి మరలా ఏదైనా ఈ ప్రజల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుందనే భావంతోనే ఇవాళ ఆలోచిస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనకు అర్థమవుతా ఉంది ఏంటంటే, ఇవాళ ప్రశాంతంగా ఉంది కాబట్టి మైనార్టీల వక్తు బోర్డు బిల్లు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మైనార్టీ వక్తు బోర్డు బిల్లులో ఒక చెయ్యి ఇట్టెత్తాడు, ఒక చెయ్యేమో దించాడు. అంటే అక్కడికి వచ్చేప్పటికి మరి రాజ్యసభలోనే ఒకలాగాను లోక్సభలో ఒకలాగా ఎక్కడైనా ఉంటుందా? ఒక పార్టీ నిర్ణయం తీసుకుంటే ఏదైనా పాలసీ మ్యాటర్ కాబట్టి ఒక పద్ధతిగా ఉంటుంది. తెలియంది రాజకీయాన్ని కూడా జోదంలాగా ఆడేటువంటి వ్యక్తి, జోకర్ లాగా ఇక్కడొక విధానం అక్కడొక విధానం పెట్టి ఆ గేమ్ గెలవాలని, ప్యాకెట్లో గేమ్ గెలవాలని ఎట్లా చేస్తారో అట్లా చేసిన వ్యక్తి. కాబట్టి వక్తు బోర్డులో అతనికి ఏం చెప్పినా సాగదు. కానీ నిన్న సుప్రీంకోర్టులో రిట్ చేస్తున్నామని చెప్పి ప్రజల్ని, మా ముస్లిం సోదరుల్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక సబ్జెక్ట్. అలాగే రెండో సబ్జెక్ట్ ఏంటంటే, హిందువులకు ఉన్నటువంటి సమస్యలు మీద ఆలోచించారు. ఇప్పుడు తిరుపతిలో గోవులు చనిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కువగా బీజేపీ వాళ్ళు ఈ యొక్క గోవుల పైనే వాళ్ళ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన ఆలిగా కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆవు అంటే మనకు మాత లాంటిది అని చెప్పేసి అందరికీ ఉంటుంది. అక్కడ ఇస్తడికి మతం లేదు, కులం లేదు, అందరూ కూడా ఆవు అంటే అందరూ గౌరవిస్తారు. కాబట్టి దాన్ని వాళ్ళ మరి వేలల్లో చనిపోతున్నాయి. అక్కడ ఎవరు మేత వేసేవాళ్ళు, నాకు మందులు ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ కరుణాకర్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టేలా ప్రజలందరికీ తెలిసేటట్టుగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా అతను అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. దాని వెనకాల ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. అట్లా చేస్తూనే ఇవాళ ప్రవీణ్ అనేటువంటి ఒక ఫాదర్ని అడ్డు పెట్టుకొని కొంతమంది మిగతా ఫాదర్లు అని చెప్పుకునేటువంటి చిన్న చిన్న సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేమెంట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ చేత వాళ్ళ ప్రవీణ్ అనే ఆయన్ని ఇదేదో రాజకీయ కుట్ర ఏముందండి ఆయన దగ్గర? రాజకీయ కుట్ర చేయడానికి ఆయనకి ఏమైనా 1,00,000 ఎకరాల పొలం ఉందా? లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఆయన చెబితే ఏమన్నా కొన్ని లక్షల ఓట్లు ఏమన్నా ఓట్లు ఏమైనా పడతాయా? కేవలం ప్రవీణ్ అనే అతను సహజంగానే ఈ ఫాదర్స్ అందరూ కూడా మా దానిలో వాక్యం ఉంది, బైబిల్లో ఏమని ఉంది? నా రక్తము వైననుకో తాగుడి అనేటువంటి వాక్యం ఉంది. అందుకని మీరు ఎప్పుడైనా మీరు చర్చికి కనుక వెళ్ళినట్టయితే పెద్ద చర్చిల్లో చూడండి, వెళ్తే ఉగ్గినితో మనకి బ్రాందీ కానీ అది పోస్తారు. అది పోస్తే ఈ వాక్యం చదువుతారు. ఎందుకంటే ఆ రోజు ప్రవక్తే చెప్పాడు, నా రక్తం వైన్ అనుకొని తాగుడి అనేటి భావంతో అది వాళ్ళకి అలవాటు చేస్తారు. అలాంటి వ్యక్తి లిక్కర్ అలవాటు ఉన్న వ్యక్తి లిక్కర్కి అడాప్ట్ అయిపోయి తను ప్రయాణం చేస్తూ పోలీసు వారే అతన్ని ప్రయాణం చేద్దామని చెప్పినటువంటి ఉంటే కూడా సృష్టించడానికి అబద్ధాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ఉన్నంత గొప్ప చాతుర్యం మాకు మాత్రం లేదని చెప్పి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు అసలు నిజంగా ఎప్పుడు కూడా పాలిటిక్స్లో విషం పూరి ఉంటారు. అంటే పాము కనుక ఏ రకంగా అయితే విషం ఉంటుందో అది ఎప్పుడు కక్కుదామని చూస్తుందో మనుషుల మీదకి, అట్లాగే వీళ్ళు ఎప్పుడు కూడా అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఆ రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఆ నాయకుడు కానీ అందరూ కూడా అలాంటి అలాంటి వ్యక్తులు కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేస్తారు. కాబట్టి ఇవాళ మా మతాలను రెచ్చగొట్టి, ఎందుకంటే గతంలో చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా హైదరాబాదులో కొన్ని సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు రాకముందు ఎప్పుడు అక్కడ మరి హిందూ ముస్లిం తగాదాలు జరిగాయి. మరి ఇప్పుడు జరగవే? కాబట్టి తెలుసుకున్నారు ప్రజలు. కాబట్టి ఇక్కడ కూడా తెలుసుకున్నారు. మీరు ఏం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీ సన్నాసి సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ వచ్చేటువంటి ఎవరు కూడా వినేదానికి అవకాశం లేదు. ఒక్కసారి
మీరు కనుక ఆలోచిస్తే మా గుంటూరు పట్టణంలోనే సాక్షి పేపరు కొన్ని వేల పేపర్లు మరి కొనే పరిస్థితి లేకుండా పోయింది. అది కూడా ఉన్న పేపర్ కూడా లేకుండా పోతుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పేపర్ నడపడం ప్రయత్నం చేయండి. అలాగే సాక్షి టీవీలో కూడా అబద్ధాలు ప్రచురించకుండా ఏంది మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. ఆధారాలు లేని న్యూస్ చెప్పి ప్రజలందరినీ కూడా వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి నిజమేనేమో అనేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మన ఆంధ్ర వాయిస్ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఇదంతా ఒక్క విషయం అయితే గనక, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి ప్రాంతంలో భూమి పూజ చేసిన మరుక్షణమే ఈ వైసీపీ నాయకులు మళ్ళీ ఒక రకమైన ప్రచారం 5 ఎకరాల్లో కట్టుకుంటున్నారు. వాళ్ళు క్లియర్ గా చెబుతున్నారు 5,000 గజాలు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నా. 5 ఎకరాల్లో కట్టుకుంటున్నారు, 100 కోట్లు పెట్టి ప్యాలెస్లు కడుతున్నారు. మరి వాటిని ఏమంటారు అంటే ఒక విధమైన ప్రచారం. మొన్నటి వరకునే ఇల్లు కట్టుకోకపోతే కట్టుకోలేదు, అసలు ఇతనికి ఎక్కడే ప్రేమేముంది అనే మాటలు. ఎలా చూడాలంటారు ఈ ద్వంద్వ వైఖరిని వైసీపీ నాయకులది? ఎప్పుడు కూడా అవతల వారిపైన ఏ రకంగా బురద చల్లాలి అనేటువంటి ఆలోచన ఉంటే వ్యక్తి మాట్లాడే విధానం వేరు. అందరం బాగుండాలి, అందులో నేను బాగుండాలి అనే మనస్తత్వంగా వాళ్ళ భావాలు వేరు. మీరు అడిగిన క్వశ్చన్లోనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్వరు బాగుండకూడదు, మేము ఒక్కళ్ళే బాగుండాలి, మనం బాగుండాలి. నువ్వు అక్కడ బెంగళూరులో 100 ఎకరాల్లో నువ్వు ప్యాలెస్ కట్టుకున్నప్పుడు 5,000 గజాల్లో ఒక సామాన్యుడు మానవుడిలాగానే ఇల్లు కట్టుకుంటే తప్ప ఏమండి? నీ డబ్బులేమో నువ్వు ఇచ్చావా? ఒక ఆయన అంటాడు ఎవరు కమిషన్లు వచ్చినాయి దానికి కడుతున్నాడని. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల మీ పొరుగు ఇంకా తగ్గుద్ది. చంద్రబాబు నాయుడు అంటే చాలు ఎంతోమంది వచ్చి ఇల్లు కట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ అట్లాంటి పచ్చి పాలన ఆయన చేయడు. ఇవాళ అట్లాంటి చేసే మనస్తత్వం గలవాడైతే ఇవాళ P4 అనేటువంటి దాన్ని నేను ఒక్కడనే బాగుండకూడదు, నా ప్రజలంతా కూడా అందరూ ధనికులు అవ్వాలి అనే భావంతో ఇవాళ అందరినీ అడాప్ట్ చేసుకోమని ఎవరైనా చెప్తారండి? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు భారతదేశం నాకు తెలిసి నాకు వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పక్కవాడి గురించి కానీ పక్కవాడి పిల్లల గురించి కానీ పక్కవాళ్ళు కూడా ధనికులుగా ఉండాలని ఎవరు ఆలోచించింది నేను చూడలా. అందరూ ఇంకా వీడు పైకి వస్తుంటే ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది నేను చూసా. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి అందరూ బాగుండాలి, అందరూ ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి నాయన మీరు అట్లా కాదు, మనతో పాటు వాళ్ళు కూడా బాగుండాలి కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదివించండి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి, వాళ్ళు మన ప్రాజెక్టులో ఉంటే జాయిన్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నట్టు వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని దాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇల్లు కట్టుకుంటేనేమో కడితేనేమో కట్టామంటావు, కట్టకపోతే కట్టలేదంటావు, మొన్నదాకానేమో హైదరాబాద్ నుండి ఇక్కడ రాజకీయం చేస్తామని చెప్పి మాట్లాడిన వ్యక్తులు మీకు అసలు మాట్లాడేటువంటి అర్హత, ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పేసి మీ ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేసుకుంటున్నాను.